హలో ఫ్రెండ్స్, హాయ్ నమస్తే, వెల్కమ్ టు వరా విలేజ్ వ్లాగ్స్ అండి. ఇదిగోండి ఈరోజు నోటికి రుచిగా ఏమి తినబుద్ధి కానప్పుడు ఇదిగోండి పొడి చేసుకొని తినండి. అన్నము, చపాతి, దోశ అన్నిట్లోకి బాగుందండి. ఇదిగోండి కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత అందులో శనక్కాయ పప్పులు వేసి వేయించి కొద్దిగా ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, మెంతులండి అవన్నీ కొద్ది వేసుకొని వేయించుకోండి. దూరగా వేయిన తర్వాత అందులో మీ రుచికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించండి. ఎండుమిర్చి వేయిన తర్వాత ఒక చింతకాయ అండి కొంచెంగా వేయండి. అవన్నీ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత రోట్లో ఉప్పు వేసి ఉప్పు నున్నగా నూరి ఇదిగోండి ఎండుమిర్చి వేయించుకున్నాం కదండి, అవి ఒక్కటి మాత్రమే వేసి దంచండి. ఇవంతా నున్నగా మెదిగిపోవాలండి ఎండుమిర్చి. తర్వాత ఇవన్నీ వేయించుకున్నట్టు ఉన్నాయి కదండి, పల్లీలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి వేయించినటువన్నీ ఇందులో వేసి దంచండి. దంచిన తర్వాత నున్నగా మెదిగిపోవాలండి. ఇదిగోండి నాకైతే కారం ఉంటుందని ఒక మిరపకాయ అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. అవి పండించిన మిరపకాయలు కదండి, చాలా కారం ఉంటాయండి. అంతేనండి, ఇవన్నీ మెదిగిపోయినాక ఇందులోనే ఆ చింతరెబ్బ వేసి దంచాలండి. టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి కొద్దిగా 2-3 వెల్లుల్లి వేసుకొని దంచుకోండి, బాగుంటుందండి. ఇంకా ఏంటి వేయొద్దండి, ఎర్రగడ్డ అట్లా ఏంటి వేయకండి, ఒక్కటే బాగుంటుందండి. పొడి కమ్మగా ఉందండి, బాలింతలకైనా బాగా సరిపోతుందండి. అంతేనండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. అంతేనండి, కమ్మగా ఉండే పొడి ఒక్కసారి ట్రై చేయండి. పాత వీడియోస్కు లైక్ చేసిన వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు థ్యాంక్స్ అండి. అంతేనండి, ఇదంతా ముద్దగా అయిపోయింది, తోడి పక్కన పెట్టుకున్నామండి.